నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. ముందు అర్జెంటుగా మీ పెళ్లి జరగడం కావాలి. ఆయన ఎప్పుడు లేంది కొత్తగా ఆలోచిస్తున్నావేంట్రా? అది నీ మీద ప్రేమతో ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచించి, దాని బతుకు గురించి ఆలోచించి అది ఒప్పుకుంది. ఆ వీడియో ఎక్కడ బయటపడుతుందో, తన పరువు ఎక్కడ పోతుందో అని, తన వాళ్లే ఎక్కడ చీ అంటారో అని భయంతో ఒప్పుకుంది. అంతేకాని దానికి నీ మీద ప్రేమ లేదు, గీమ లేదు. అరే, నిజంగా ప్రేమ ఉన్నదైతే అప్పుడు వాళ్ళు వద్దు అంటే ఎందుకు మానుకుంటుందిరా? కాకమ్మ కథల గురించి ఆలోచించకుండా పెళ్లి ఎంత తొందరగా జరుగుతుందో ఆలోచించి ధరణిని నీ దాన్ని చేసుకో. సరేనా? వెళ్ళి ఆ ఏర్పాట్లేవో చూడు. సరే మమ్మీ. భుజమా, మీరు వెళ్ళకపోతే నేనే పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ధరణి, ధరణి, సారీ మధు, నిన్నలా జరుగుండాల్సింది కాదు. ఏదో ఆవేశంలో జరిగిపోయింది. నాన్నకెలా ఉంది? జ్వరం తగ్గిపోయిందా? ఇందాకే టాబ్లెట్స్ వేసుకున్నారు కానీ జ్వరం ఇంకా తగ్గలేదు. నాన్నను ఒకసారి చూస్తాను మధు. ఆయన నన్ను చూసి కూడా తల తిప్పుకుని వెళ్ళిపోయారు. నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడగాలనుంది. చూడొద్దా? వేడుకోవద్దా? నువ్వు ఫీల్ అవుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, ఓకే, కానీ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఆయన ప్రేమగా చూడాలని వచ్చావు కదా, రా పద. అక్క, ధరణి నా కోసం వచ్చిందక్క. రా ధరణి. నువ్వు మనసు మార్చుకొని వచ్చేస్తావని ఎప్పుడో అనుకున్నాను, వచ్చేసావు. అసలు నువ్వు వెళ్ళిపోయి ఉండకపోతే మనిద్దరం చిలక గోరింకల్లాగా ఎంత బాగుండేవాళ్ళం. రే నోర్మీరా, ఎక్కడికమ్మా వస్తున్నావు? వదిలేసుకుని వెళ్ళిన ఇల్లు కదా, పొరపాటున వచ్చుంటావమ్మా. ఇది మీ ఇల్లు కాదు. మీ ఇల్లు అయితే పెద్ద పెద్ద కార్లు, ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు, అంతస్తుల మీద అంతస్తులు, చాలా గొప్పగా ఉంటుంది. ఇది పేదవాళ్ళ ఇల్లమ్మా, పొరపాటు పడ్డావేమో. అయినా కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ గుమ్మంలో నువ్వెలా కాలు పెడతావు? అది కాదమ్మా, నాన్నకి జ్వరంగా ఉందని చూడ్డానికి వచ్చాను.
ఓహో, జ్వరంగా ఉందని చూడ్డానికి వచ్చావా? ఏ, ఆయన కోలుకోవడం నీకిష్టం లేదా తల్లి? అసలు ఆయనకు ఆ జ్వరం వచ్చిందే నీ నిర్వాకం వల్ల. నీ మాటలకే కదా అయ్యో కూతురు అని ప్రేమతో వస్తే చీపో అవతలకి అని, పోకపోతే మెడపట్టి గెంటుతాను అంటావా? నీ మాటలకి మనసు కలుక్కుమంది. పాపం పిచ్చి మహారాజు అదే తలుచుకుని కుమిలిపోతూ సోయలేని పరిస్థితుల్లో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది తెలుసా నీకు? ఇప్పుడు జ్వరం వచ్చిందని చూసిపోదామని వచ్చావా? నిన్ను చూస్తే తగ్గే జ్వరం కాదది. కనపడగానే ఆవేశం పెరిగి కపాల మోక్షం అయినా దిక్కులేదు. వెళ్ళు తల్లి వెళ్ళు. మర్చిపోయిన ఇంటికి మళ్ళీ రావడం ఎందుకు? వద్దనుకుని పోయిన వాళ్ళ మీద ప్రేమ ఆపేక్షలు ఎందుకు? జ్వరం వచ్చిందని చూడ్డానికి వచ్చిందంట. అదేంటక్క, ధరణి వస్తే అలా మాట్లాడతావేంటి? అది పైకట్ల చెప్తుంది కానీ వచ్చింది నా కోసం. మనసు మార్చుకుని వచ్చిన వాళ్ళ మనసు బాధ పెట్టి పంపిస్తావా ఏంటి? రే నువ్వాగ్రా. ఇదిగో ఇప్పుడు చేసిన డిస్టర్బెన్స్ చాలు గాని వెళ్ళు తల్లి వెళ్ళు. తనెందుకు వెళ్ళాలి? నాన్నని చూడ్డానికి వచ్చింది, చూసే వెళ్తుంది. అందులో తప్పే ఉంది? తప్పొప్పులు ఎంచడానికి నువ్వెవరే? తప్పు కాకపోతే ఆయన ఎందుకే అంత బాధపడతారు? ఆయన భార్యగా అది రావడానికి చూడ్డానికి వీల్లేదని నేనంటున్నాను. అది లోపలికి రావడానికి నేను ఒప్పుకోను. ఆయనకి నేను భార్యని, ఈ ఇంటి ఓనర్ని. నా మాటని కాదని దాన్ని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాంతో పాటు నిన్ను కూడా బయటికి గెంటాల్సి ఉంటుంది. బయటికి గెంటుతావా? ఏది గెంటు చూద్దాం. నువ్వు నన్ను పంపిస్తావో నేను నిన్ను పంపిస్తానో చూద్దాం. భార్య అంట, ఇంటికి ఓనర్ అంట. నాకు ఆయనకి బంధం పడ్డ తర్వాతనే నువ్వు ఇంట్లోకి ఎంటర్ అయ్యావు. నీకన్నా ముందు నుంచి మాకు రక్త సంబంధం ఉంది, ప్రేమ బంధం ఉంది. దాన్ని తుంచేయడానికి తెంచేయడానికి నీకు అధికారాలు లేవు. ధరణిని బయటికి పంపిస్తుందంట, బయటికి పంపిస్తుంది. నిన్ను బయటికి గెంటేయకుండా చూసుకో.